టోటల్ నియోజకవర్గాల్లో ఇది ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్గా 2 చోట్ల లెక్కించమని చెప్పింది కోర్టే ఆదేశించింది సుప్రీంకోర్టు. ఏది ఈవీఎంలో వచ్చిన ఓట్లు అట్లాగే ఈ వీవీప్యాట్లు. ఇదివరకు ఒక చోట ర్యాండమ్ అన్నారు, ఒక ఈవీఎం అన్నారు, 2 చోట్ల లెక్కించమని చెప్పింది కోర్టు. లెక్కించాక ఫలితాలు ప్రకటించమని కూడా చెప్పింది. ఎన్నికల సంఘం అది పాటించట్లా, తప్పు కదా అది. అలాగే వీవీప్యాట్లు వెంటనే ఎవరు తగలబెట్టమన్నాడు? ఖచ్చితంగా అందులో నాకు ఎప్పటికీ అనుమానం ఉంది. వీవీప్యాట్లు 6 నెలల్లో ఎందుకు తగలబెట్టేస్తారు అసలు మీరు? ఇంకోటి, దీనికి ఒక సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడు దొంగతనం జరిగిందంటే పోలీసులు కంప్లైంట్ చేస్తాం, సైబర్ క్రైమ్ అంటే సైబర్ పోలీసులు కంప్లైంట్ చేస్తాం. ఇక్కడ నాకు అనుమానం ఉందయ్యా, వీవీప్యాట్ ఒకసారి లెక్కించు అంటే నిబంధనల ప్రకారం అయితే ఈ ఎవరైతే అక్కడ ఏజెంట్ ఉంటాడో అతను అబ్జెక్ట్ చేయాలి. అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో పార్టీలు విఫలమైనవి. ఇప్పుడు ఈవీఎంలు ఆపరేషన్లో పెట్టే ముందు సంతకం పెట్టాలి, మనకి డమ్మీ చూపెడతారు వాళ్ళు. ఆ డమ్మీ చూపెట్టినప్పుడు చూసి మనం చెక్ చేసుకుని మనం ఓట్లేసి ఆ వేసిన ఓట్లు అయ్యాక అక్కడ అయ్యే పడ్డయ్యా లేదా అన్నది చెక్ చేసుకుని ఆ తర్వాత అందులో ఉన్న వీవీప్యాట్ అని పక్కన పడేసి మళ్ళీ కొత్తది లోడ్ చేసి మన ఎదురుగుండా పెట్టాలి. ప్రతి కొత్తది తెచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయాలి అక్కడ. అది